హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి, ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. తెలుగు 2 రాష్ట్రాలలో ఎంతోమందికి అవకాశం ఉంది. ఈరోజు ఒక కంపెనీ ఏం చేస్తుందంటే, వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించారు. బ్రీమా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ విజయవాడ ప్రధాన కేంద్రంగా ఈ క్లినికల్కి సంబంధించిన ఇంట్లో మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఈరోజు డిష్ వాష్ అని, అలాగే ఫ్లోర్ క్లీనర్ అని, టైల్స్ క్లీనర్ అని, అలాగే బాత్రూమ్ క్లీనర్, ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకొని వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలాగే క్లీన్ వైట్ అనే బ్రాండ్ తోటి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఎలా మనకు సపోర్ట్ చేస్తుంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, అసలు అది మండలానికి ఒకరికే అవకాశం ఉన్నదని చెప్తుంది. అసలు పూర్తి వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఒక కంపెనీలో వ్యాపారం చేయాలన్నా, ఒక కంపెనీతో మనం ఒక ముందుకెళ్ళాలన్నా ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం. ఇది ప్రతి వ్యక్తి ఖచ్చితంగా గుర్తించినప్పుడు, మీరు ఏ వ్యాపారం చేయండి, ఖచ్చితంగా ఆ సమాచారం, ఆ వ్యాపారానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ఆ వ్యాపారంలో ముందుకెళ్ళగలుగుతారు. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రొడక్టు అనేది మనకు అసలు ఏ ఇంట్లో అయినా, తెలుగు రాష్ట్రాలలో కాదు, దేశంలో ఎక్కడైనా కానీ ఈ ప్రొడక్ట్స్ వాడకుండా ఉండే ఇల్లు అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు ఇంట్లో పెద్దలు ఉంటుంటారు, పిల్లలు ఉంటుంటారు. అదే మనము ఈ ఆహారం తీసుకున్నప్పుడు మీ ఇంట్లో మరకలు అవుతుంటాయి. అలాగే బాత్రూమ్కి వెళ్ళిన శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఈరోజు శుద్ధికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాం. దీనికి ప్రధాన కారణం కోవిడ్ వచ్చిన నుంచి మనలో అవేర్నెస్ కూడా పెరిగింది. ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామనేది ఆ నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ ప్రోడక్ట్కి ఈరోజు డిమాండ్ వచ్చింది. ఈరోజు ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ను వాడుతున్నారు. అందులో భాగంగా మనం ఈ కంపెనీ వ్యాపారాన్ని, కంపెనీ ఏం చెప్తుందంటే, మీకు కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులైనా పర్వాలేదు, లేని పక్షంలో లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ సపోర్ట్ ఆదాయం కావాలనే వ్యక్తులైనా పర్వాలేదు, అలాగే ఎటువంటి షాపు మీకు అవసరం లేదు, అలాగే మీరు గోడౌన్స్ తీసుకోవాల్సిన పని లేదు, ఇంట్లో నుండి వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే కంపెనీ పూర్తి సపోర్ట్ కూడా మీకు చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీ ప్రతినిధితో మాట్లాడడానికి కంపెనీ తెలియజేస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ₹1,00,000 పెట్టుబడి కేవలము మీరు సరుకు, అంటే వాళ్ళ కాడ ఉన్న ప్రొడక్ట్ కొనడానికి మీరు పెట్టుబడి పెట్టాలి. మీ కాడ ఎటువంటి లాయల్టీ ఫీజులు లేవు, అడ్వాన్సులు లేవు, ఇలాంటి ఏమీ లేవు. కాకపోతే మనం ఏదైతే సరుకు ఉందో కంపెనీ దగ్గర వాటిని కొనుక్కుంటే ఆ ఏరియాకు మనం డిస్ట్రిబ్యూటర్గా ఇస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన వ్యక్తి ఒక షాప్ వ్యక్తి, మనం మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూపిస్తున్నారు. ఇది ఎక్కువగా ఈ మండల కేంద్రంలో ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకునే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ కిరాణా షాప్ నడుపుతున్న వ్యక్తులు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల మండలంలో ఉండే అన్ని ఊర్లకు, అన్ని కిరాణా షాపులకు సప్లై చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈరోజు మండలం విషయానికి వస్తే, ఒక మండలంలో డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వ్యక్తికి ఆదాయం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఒక మండలంలో తక్కువగా 16 ఊర్ల నుంచి 21 ఊర్ల దాకా ఉంటాయి. ప్రతి ఊర్లో మీరు ఎక్కడైనా కూడా సారా చోటున కనీసం 5 నుంచి 10 చిల్లర కొట్లు ఉంటుంటాయి. ఎందుకంటే ఈరోజు పెద్ద ఊర్లు, మేజర్ పంచాయతీ ఉంటుంది, కొంచెం మామూలు పంచాయతీ ఉంటుంది. ఈరోజు ఊర్లలో ప్రతి ఊర్లో మనం చూస్తూనే ఉంటాము, చిల్లర కొట్లు లేని ఊర్లు అనేది ఉండదు. వీళ్ళందరూ ఈ ప్రొడక్ట్ని అమ్ముతూ ఉంటారు. అందుకని వీళ్ళనే మనం మండల కేంద్రాన్ని టార్గెట్గా చేసుకొని మనం వ్యాపారం చేయడం వల్ల తక్కువగా అంటే మీరు సింపుల్గా వ్యాపారం చేసినా కూడా, మీ పని మీరు చేసుకుంటూ చేసినా తక్కువగా ఈజీగా 30,000 నుంచి 50,000 దాకా ఒక నెలలో మిగులుతుంది. ఈరోజు మార్జిన్ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే, బెస్ట్ మార్జిన్ ఇస్తుంది ఎక్కడ లేని విధంగా. ఎందుకంటే మీరు కంపెనీ ప్రతినిధితో మాట్లాడితే మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈరోజు కొత్తగా వ్యాపారం చేయాలనే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా కంపెనీ వ్యక్తితో మాట్లాడండి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇలాంటి ప్రొడక్ట్ కంపెనీ మనకు ముందుకొచ్చి మేము డిస్ట్రిబ్యూటర్గా ఇస్తాము, మీరు చేసుకోండి అని చెప్పడమే చాలా గొప్ప విషయం. అదే పెద్ద కంపెనీలతో మనం డీల్ చేయాలంటే మనకు డిపాజిట్ రూపంలో కొన్ని లక్షలు పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు స్టార్టప్ కంపెనీగా వచ్చారు కాబట్టి మంచి మార్కెట్లో వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. కొత్తగా వీళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రతి ఊరికి వీళ్ళ ప్రొడక్ట్ పోవాలి అనుకుంటున్నారు, అక్కడ సేల్ జరగాలి అనుకుంటున్నారు. కాబట్టి ఒక రీజనబుల్ రేట్లకు మనకు సరుకిస్తుంటారు. అలాగే మంచి మార్జిన్ వస్తుంటుంది. అందులో భాగంగా ఇంకోటి కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు వ్యాపారము ఎలా చేయాలి అనేది కంపెనీ చూసుకుంటుంది. అలాగే అక్కడ మీకు మా కంపెనీ సపోర్టు, అంటే అక్కడ మార్కెటింగ్లో వాళ్ళే తిరిగి
అక్కడ ఉన్న చిల్లర కొట్టలు అందరితో మాట్లాడి మీకు బిజినెస్ వచ్చే విధంగా వాళ్ళు మోటివేషన్ చేస్తారు. ఆ విధంగా మీకు ఏంటంటే ఒక నెలలో 2 సార్లు ఖచ్చితంగా కంపెనీ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రొడక్ట్ మీద కూడా ప్రతి కుట్టు వ్యక్తికి అవగాహన వస్తుంది. అలాగే కుట్టు వ్యక్తి అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా అమ్మగలడు, ఎందుకంటే అందులో డౌట్ లేదు కాబట్టి. అతనికి కూడా మంచి మార్జిన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ముందు కంపెనీ కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకున్న అనుభవాన్ని ఉపయోగిస్తుంది, వీళ్ళ ప్రొడక్ట్కి ఉన్న దమ్మును కూడా తెలియజేస్తుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్న వ్యక్తికి కూడా అతని సర్కిల్ అతనికి ఉంటుంది. అతనికి ఎందుకంటే ఒక కొట్టు నడిపే వ్యక్తికి ఆల్రెడీ అతని స్టామినా అతనికి ఉంటుంది కాబట్టి అలాంటి ఒక అందిపుచ్చుకునే వ్యక్తి కానీ తీసుకోగలిగితే అద్భుతంగా ముందుకెళ్ళవచ్చు. దాని ద్వారా కూడా అదనపు ఆదాయం అతనికి వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అలాగే ఆదాయము కరెక్ట్గా ఉంది. అలాగే ఏ వ్యాపారం చేస్తున్నా ఒక సపోర్ట్గా తీసుకోవచ్చు. అలాగే దీనికి షాపులు అవసరం లేదు, మీరు చేస్తున్న వ్యాపారం కాడ నుంచి దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు కంపెనీ చెప్తుంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఒక డిస్ట్రిబ్యూటర్గా తీసుకోవడం అనేది ఒక పెద్ద అద్భుతమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్న వ్యక్తికి మార్జిన్ అనేది వేరేగా ఉంటుంది, అలాగే రిటైల్గా అమ్మే వ్యక్తికి వేరేగా ఉంటుంది. కాబట్టి ఎవరి ఆదాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఒక్కర అవకాశం ఉన్నా కంపెనీ వ్యక్తితో మాట్లాడండి, పూర్తి సమాచారం తెలుసుకోండి. నేనేదో కొన్ని చెప్పినానని వాటినే మీరు కొనవాలంగా తీసుకోకండి. కంపెనీ 2 నెంబర్లు మీకు కనిపిస్తున్నాయి, కంపెనీ వారితో మాట్లాడి సమస్త సమాచారం మీరు తెలుసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే దీంట్లో అద్భుతమైన విజయం వస్తుంది, అలాగే మంచి ఆదాయం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.